ఇక ఇవాళ చాలా కీలకమైన అంశం గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. అదేంటంటే ఇవాల్టికి సరిగ్గా మగధ న్యూస్ ప్రారంభించి 6 నెలలు కంప్లీట్ చేసుకుంది. ఈ 6 నెలల్లో మేము అనేక మెయిల్స్ అండ్ మెసేజెస్ రిసీవ్ చేసుకుంటూ ఉన్నాం. అయితే దానికి కారణం ఏంటి అంటే తొలి నెలలోనే మగధ న్యూస్ ప్రారంభించిన తొలి నెలలోనే ఎర్ర జర్నలిజంలో భాగంగా పార్ట్ 3లో మగవాడిని వెధవని చేస్తున్నారు 498A చట్టం కానీ లేదంటే డౌరీ హెరాస్మెంట్ కేసులు, ఫేక్ డౌరీ హెరాస్మెంట్ కేసులు, వీటితో మగవాడిని ఈ చట్టంతో కొడుతున్నారు అంటూ ఒక కీలకమైన విషయం తొలి నెలలోనే తొలి నెలలోనే తీసుకోవడం జరిగింది. దానికి మనం ఒక బిగ్ డిబేట్ కూడా కండక్ట్ చేస్తాం. అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా సరే ఆ ప్రాంతం పేరు అది అనౌన్స్ చేస్తాము, మేము ఎక్కడ డిబేట్ కండక్ట్ చేస్తామో అలాగే ఏ రోజు ఏ టైం కూడా చెబుతాము అని చెప్పడం జరిగింది. బట్ కొన్ని ఇబ్బందుల కారణంగా దానిని ఇప్పటి వరకు మేము కండక్ట్ చేయలేకపోయాం, దానికి విచారిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇవాళ మగధ న్యూస్ సీరియస్గా దీన్ని ఒక ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే సరిగ్గా 2 రోజుల క్రితం మనం సమాజంలో జరుగుతున్న విషయాలు, ముఖ్యంగా అశురెడ్డి విషయం కావచ్చు, ఫోన్లో డబ్బు తీసుకున్నది కాక బెదిరించిన విధానం ఏదైతే ఉందో ఇలాంటివి అనేకం. అలాగే అటు విష్ణుప్రియ డబ్బులు ఎర్రచూపు చేయడం, లేదంటే మంగ్లీ ఒక మహిళగా ఉండి తానేదో ఇలాంటి ఒక ఘోరమైన కేసులు, ఒక సింగర్గా ఉండి, ముఖ్యంగా ఒక మంచి సింగర్గా ఉండి ఒక కేసులో ఇరుక్కోవడం, ఇలాంటి అంశాలు తీసుకున్నప్పుడు అనేక విషయాలు చెప్పడం జరిగింది. మగవాడిని ఎందుకు, ఒక మగ జాతిని నిర్వీర్యం చేసేలాంటి పరిస్థితికి మనం ఎందుకు వెళుతున్నామనే విషయాన్ని నేను కుండబద్దలు చెప్పడం జరిగింది. దానికి మీరందరూ చూసే ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి, మీ బిడ్డలాగానో మీ చెల్లిలాగానో శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను చేసిన ఆ వీడియోకి దాదాపుగా 99.999% పూర్తి మద్దతు వచ్చింది. అంటే దాన్ని బట్టే అర్థమవుతోంది ఈరోజు మగవాడు సమాజంలో నలిగిపోతున్నాడు, సమస్యలు ఎదుర్కొంటున్నాడు, కన్నీరు బయట పెట్టుకోలేక, కన్నీరు దిగమింగలేక, సొంత భార్య దగ్గర కూడా ఏమీ చెప్పుకోలేక, కోర్టుల చుట్టూ తిరగలేక, కుటుంబంలో పరువు లేక, సమాజంలో విలువ లేక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు మగవాడు అనేది అర్థమైంది నిజానికి మొన్నటి వీడియోతో. అందుకే ఈ డెసిషన్ ఏదైతే మనం 498A బాధితులు కానీ లేదంటే డౌరీ హెరాస్మెంట్లో ఉన్న సమస్యలు కానీ, ఆత్మహత్యలు చేసుకున్న అనేక మంది అబ్బాయిలకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారి కన్నీరు, వాళ్ళ బాధలు, వారి కష్టాలు, మగ జాతి ఎదుర్కొంటున్న లోపల మదన పడుతున్న అనేక సమస్యలని ఈరోజు సమాజం ముందు పెట్టడానికి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కార్యక్రమం ఎప్పుడు తీసుకుంటున్నాం ఏంటి అనేది ఇప్పుడు ఈ ఎపిసోడ్ చివరిలో నేను చెబుతాను. దానికంటే ముందుగా ఇవాల్టి ఎపిసోడ్లో కొన్ని కీలకమైన అంశాలను మనం చర్చిద్దాం. అదేంటంటే భారతదేశంలో మహిళకి అత్యంత గౌరవం, అత్యంత విలువ, స్త్రీ మాత్రమే ముందుండేలాగా ఒక గౌరవం ఉంటూ ఉండేది. ఇక అది ఆ తరువాత ఏ స్త్రీ అయితే ఇక్కడ మనం బలం అని భావించామో ఆ స్త్రీకి ఒక అస్త్రాన్ని ఇస్తూ వచ్చారు. అదే మగవాణ్ణి కొట్టే అస్త్రం, మొగుణ్ణి కొట్టే అస్త్రం. ఏ రూపంలో అయినా కొట్టవచ్చు మగవాణ్ణి. హెరాస్మెంట్ కావచ్చు, డౌరీ హెరాస్మెంట్ కావచ్చు, పని ప్రదేశాల్లో హెరాస్మెంట్ కావచ్చు, గృహహింస కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఈ అస్త్రాలు ఇచ్చి మగవాణ్ణి కొట్టడం మొదలుపెట్టాం, మొగుణ్ణి కొట్టడం మొదలుపెట్టాం. ఇక ఆ తర్వాత ఒక్కసారి మొగుణ్ణి కొట్టిన తర్వాత వీళ్ళు విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయిన తర్వాత ఆ కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అవ్వడానికి జరిగిన అతిపెద్ద కుట్ర ఇది. మహిళ చేతికి అస్త్రాలు, ఆయుధాలు ఇచ్చి మగవాణి చట్టంతో కొట్టి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో లేకుండా చేయడానికి జరిగిన కుట్ర ఇది. అందుకోసమే మగధ న్యూస్ చాలా సీరియస్గా దీన్ని తీసుకుంది. ఇది మగవాడికో, మన స్త్రీకో, మన మగవాడికో జరుగుతున్న నష్టం మాత్రమే కాదు, భారతదేశానికి, కుటుంబ వ్యవస్థకి. భారతదేశం ఈరోజు ఇంత బలంగా ఉంది అంటే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడం, ఆ కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి అడ్డుకట్ట వేయడానికి మగధ న్యూస్ తీసుకున్న ఒక చిన్న ప్రయత్నం, చిరు ప్రయత్నం, ఒక చిరు దీపం వెలిగించే ప్రయత్నమే మొత్తానికి ఈ సమాజం మొత్తంలో అన్ని రకాలుగా అంటే ఒకటే ఫిలాసఫీ, ఒకటే నరేషన్ వినబడుతూ వచ్చింది. అదేంటి అంటే ఉమెన్ విక్టిమ్ కార్డుకి అనుకూలంగా, మగ జాతికి పూర్తిగా వ్యతిరేకంగా. మగాడైతే అతడు తప్పు చేశాడు అనే ఒక ముద్ర వేసేలాగా ఈ నరేషన్, ఈ ఫిలాసఫీ మాత్రమే వినబడుతూ వచ్చింది తప్ప నిజంగా మగవాడు మాత్రం ఏం తప్పు చేశాడు అని మాట్లాడడానికి మగ గొంతులు కూడా లేవలేనంత ఘోరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఈరోజు మగవాడు నెట్టవేయబడ్డాడు. ఇది వాస్తవం. అలాగే స్త్రీకి
స్త్రీ విక్టిమ్ కార్డు, మహిళా విక్టిమ్ కార్డు ఏ స్థాయిలో మద్దతు పొందింది అంటే రాజకీయ మద్దతు, సామాజిక మద్దతు, చట్టబద్ధమైన మద్దతు అన్నింటితో కూడా బలంగా మహిళా విక్టిమ్ కార్డు అనేది ఈ సమాజంలో ముందుకు వెళ్ళింది. అలాగే ప్రపంచీకరణలో మనం అనేక విలువలని వదిలేస్తూ, మన సాంప్రదాయాలని వదిలేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఏం చేస్తున్నామంటే మహిళల విక్టిమ్ కార్డు ఏదైతే ఉందో దీనికోసం, అంటే నేరం చేస్తే మహిళ అయితే ఒక రకంగా, పురుషుడైతే ఒక రకంగా చూడడం మొదలుపెట్టాం. ఒకరిని బాధితుల్ని చేసే క్రమంలో, అంటే వీళ్ళు బాధితులు అని చెప్పే క్రమంలో, మహిళ బాధితురాలు అని చెప్పే క్రమంలో పురుషుడు నేరం చేశాడు, పురుషుడే తప్పు చేశాడు, పురుషుడు మాత్రమే తప్పు చేస్తాడు అనే భావజాలాన్ని సమాజంలో నింపుతూ వెళ్ళిపోయాం. రైట్. అలాగే జెండర్ సమానత్వం అనేది మనం మర్చిపోయాం. అంటే మగవాడిని టార్గెట్ చేసే క్రమంలో, స్త్రీకి సపోర్ట్ చేసే క్రమంలో ఎవరినో లేపుతూ ఎవరినో తగ్గిస్తూ చేస్తున్నాం. అంటే ఒకప్పుడు మహిళ మీద అన్యాయాలు జరగలేదా, ఘోరాలు జరగలేదా అంటే ఒకప్పుడు జరిగాయి, ఇప్పటికీ కూడా స్టిల్ జరుగుతూనే ఉన్నాయి. ఆ అమ్మాయికి చెల్లించాల్సిన భరణం విషయంలో తప్పు చేసినా ఆ అబ్బాయి, చేయకపోయినా ఆ అమ్మాయి గనక ఆ కేసు పెట్టి దాన్ని నిరూపించడానికి ముందుకు వెళ్లేలాంటి ప్రయత్నాలు చేస్తూ అతన్ని బూచిగా చూపించగలిగింది అంటే గనక, తప్పు చేసిన వాడినైనా చేయని వాడినైనా చూపించగలిగింది అంటే గనక 498A ద్వారా ముందుగా చెల్లించాల్సింది భరణం చెల్లించాలి. పూర్తిగా ఆ అమ్మాయి ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాలి. అలాగే పిల్లల్ని చూడడానికి, అంటే పిల్లల్ని ఎవరికి అప్పచెప్తారు? చిన్నపిల్లలు అయితే కనుక తల్లికే అప్పచెప్తారు. కనీసం తండ్రి పిల్లల్ని చూడడానికి కూడా వీలుండదు. కనీసం మంచి తల్లులు అయితే కాస్త కనికరం చూపిస్తారు, కానీ తాను వద్దు అనుకుంది అంటే గనక తండ్రికి పిల్లల్ని చూపించరు. అది కూడా మళ్ళీ కోర్టుల చుట్టూ తిరిగి పర్మిషన్స్ తెచ్చుకుంటే, తాను సమయం ఇచ్చినప్పుడు, తాను చూపించాలనుకున్నప్పుడు మాత్రమే తండ్రికి బిడ్డల్ని చూపిస్తుంది తల్లి. రైట్. ఇదొకటి. అలాగే భరణం కట్టి నెల నెల మెయింటెనెన్స్లు కూడా కట్టాలి. అంటే ఈ పిల్లలు ఎక్కడ చదవాలి, ఏం చేయాలి, దీనికి సంబంధించి ఆ మెయింటెనెన్స్లు అన్నీ కూడా ఇతడు భర్తే భరించాల్సి ఉంటుందన్నమాట. భర్తే భరించాలి. ఇక అన్నీ కట్టి భరణాలు ఇచ్చేసి మెయింటెనెన్స్లు కడుతూ పిల్లల్ని కోల్పోయి, భార్యని కోల్పోయి, అన్నీ కోల్పోయి ఏం కావాలి ఆ మగాడు? అసలు వాడికి ఏం కావాలి అంటే, ఒకటి ఇవన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకొని తన లైఫ్ని తాను హ్యాపీగా లీడ్ చేసేవాడన్నా అయి ఉండాలి. ఇవన్నీ మర్చిపోయేలాగా ఉండాలి. అది ఎంతమంది చేయగలుగుతారు? లేనివాడు ఇలా కుళ్ళి కుసించి ఏడుస్తూ అలా చచ్చిపోవాలి. ఈ రెండే జరగాలి ఆ మగవాళ్ళ విషయంలో. తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఈ రెండిట్లో ఇలా ఉంటుంది. అంటే నిజానికి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మగవాడికి ఎమోషన్స్ లేవు, పెద్ద విడాకులైనా పెద్ద పట్టించుకోడు, పెద్ద లైట్ తీసుకుంటాడు అనే ముద్ర ఏదైతే ఉందో, ఈ ముద్ర కారణంగా జరుగుతున్న పరిస్థితులే ఇవన్నీ అన్నమాట. రైట్. ఇది నెంబర్ 5. ఇక మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాం. అంటే కేవలం హక్కుల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. అంటే 498A మొత్తం ఫాల్సేనా అంటారు. నేను మళ్ళీ చెబుతున్నా, 60 to 70% ఫాల్స్ కేసులే. ఇది వాస్తవం. దీనికి సంబంధించి దాని రిపోర్ట్స్ అండ్ రికార్డ్స్ కూడా నేను ఇక్కడ చెబుతాను. నేషనల్ NCRB, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన రికార్డ్స్ చూస్తే గనక, ఇందులో ఉన్న ఈ NCRBలో ఉన్న డేటా ప్రకారం చూస్తే ఏడాదికి 3,04,556 కేసులు నమోదవుతున్నాయి. అంటే దాదాపుగా 3.5 లక్షల కేసులు ప్రతి ఏడాది 498A కింద నమోదవుతూ ఉన్నాయి భారతదేశంలో. నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఇందులో 2 లక్షల మంది మగాళ్ళు అరెస్ట్ అవడం జరిగింది. అంటే కేవలం అరెస్ట్ కాని వాళ్ళు 1,50,000 మంది ఉన్నారన్నమాట అప్రాక్సిమేట్లీ. అంటే 2 లక్షల మంది అరెస్టులు జరిగిపోయినాయి. ఈ అరెస్ట్ అయిన వాళ్ళ 2 లక్షల మందిలో షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఫాల్స్ అలిగేషన్స్తో అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది తేలారో తెలుసా? ప్రతి ఏడాదికి ఎంతమంది తేలుతున్నారో తెలుసా? NCRB రికార్డ్స్ ప్రకారమే 1,80,000 కేసులు ఫాల్స్ కేసులు. అంటే ఏంటి? కేవలం 20,000 కేసులు మాత్రమే. అరెస్ట్ అయిన వాళ్ళల్లో 20,000 కేసులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నిజమైన కేసులు, మిగతావన్నీ కూడా ఫాల్స్ కేసులు. ఇది ఒకటి. ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడదాం. కోర్టుల నుంచి డిస్పోజ్ అయ్యి బయటకు వచ్చే కేసులు ఎన్నో తెలుసా? దాదాపుగా 1,30,000 కేసులు, 1,30,000 కేసులు. ఈ 1,30,000 కేసుల్లో ఫాల్స్ కేసులుగా నిరూపితమైన కేసులు 1,22,000 కేసులు. అంటే భరణాలు కట్టాల్సిందే అని కోర్టు తీర్పులు ఇచ్చి బయటకు పంపించేసిన కేసులు 1,30,000 కేసులు అయితే, అందులో 1,22,000 కేసులు అనేవి బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఫాల్సే. అంటే నిజంగా భరణం కట్టిన వాళ్ళు ఎంతమంది, నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 8,000 మంది మాత్రమే. ఇది NCRB ఇస్తున్న రిపోర్టు పూర్తిగా.
రైట్కి ఇందులో 498A మాత్రమే కాదు, ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్ పోక్సోలో కూడా భయంకరంగా ఉంది నిజాలు. అంటే పోక్సో కేసులు కూడా ఎంత విశృంఖలంగా పోక్సో కేసును వాడుతున్నారు. ఇందులో పోక్సో కేసులు ఎన్ని నమోదు అవుతున్నాయంటే ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారమే 2,24,572 కేసులు నమోదవుతున్నాయి ఏడాదికి పోక్సో కేసులు. అందులో బయటికి డిస్పోజ్ అయి బయటకు వస్తున్నది 96,000 కేసులు బయటకు వస్తున్నాయి. 96,000 కేసులు అంటే వీళ్ళకి శిక్ష విధించే విధంగా, వీళ్ళకి న్యాయం చేసే విధంగా, పోక్సో బాధితులకి న్యాయం చేసే విధంగా బయటకు వస్తున్న కేసులు 96,000 కేసులు బయటకు వస్తున్నాయి. ఈ 96,000 కేసుల్లో జెన్యూన్ కేసులు ఎంతో తెలుసా అండి? 7,200 కేసులు మాత్రమే జెన్యూన్ కేసులు, మిగతావన్నీ కూడా అబద్ధపు కేసులు. అలాగే అస్సలు నమోదైన 2,24,572లో కేవలం 96,000 బయటకు వస్తున్నాయంటే ఇంకెన్ని బయటకు రావాలి? అంటే వాటి మీద ఏం తేలాలి? వాళ్ళు ఎన్నేళ్ల పాటు ఆ కోర్టుల చుట్టూ తిరగాలి? పోక్సో చిన్నప్పుడు ఆ బిడ్డ మీద ఏదైనా అన్యాయం జరిగితే ఆ బిడ్డ పెద్ద అయ్యేదాకా కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఆ బిడ్డ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక తిరగలేక వదిలేస్తారు. నిజమైన బాధితులు పడే బాధలు అలా ఉంటాయి. కానీ అబద్ధపు కేసులు పెట్టే వాళ్ళు మాత్రం వాళ్ళు ఎలా పిండాలనుకుంటారో, ఏమేమి సాధించాలనుకుంటారో అన్నీ తీసుకొని వస్తారన్నమాట. ఇలాంటి కేసులు కొల్లలు, ఒక్కొక్క కేసు ఒక్కొక్క కథ, ఒక్కొక్క పుస్తకం రాయొచ్చు అన్నమాట. జరుగుతున్న వాస్తవాలు, వాస్తవికతలు ఇవి. దీనికి మనం చేయాల్సింది ఏంటి? దీనికి మార్పు రావాల్సింది ఏంటి సమాజంలో? ఒక్కొక్కటి మాట్లాడదాం. నెంబర్ 1, చట్టం మారాలి. ఎస్, ఖచ్చితంగా కొత్త చట్టాలు రావాలి, చట్టంలో మార్పులు తీసుకురావాలి. అదేంటి అంటే జెండర్ ఆధారంగా శిక్షలు, కేసులు కాకుండా నేరం ఆధారంగా ఉండాలి. అది శిక్షలైనా కేసు నమోదు చేసుకునే దగ్గర నుంచి మొదలవ్వాలి. అదే నేరం ఆధారంగా ఉండాలి తప్ప కేవలం జెండర్ ఆధారంగా మహిళ రాసే పద్ధతి ఒకలాగా, పురుషుడు రాసే పద్ధతి ఒకలాగా ఉండకూడదు. అలాగే నేరం రుజువయ్యే సమయంలో కూడా మహిళని చూసే విధానం ఒకలాగా, పురుషుడిని చూసే విధానం ఒకలాగా ఎందుకుంటుంది? అంటే సమాజంలో మార్పులు రాలేదా? ఇంత మార్పులు, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చి మరి మహిళ ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా దూసుకుపోతుంది అని మాట్లాడే మన మీడియా సంస్థలు చట్టాల్లో సమానత్వం రావాలి అని కోరుకోవడంలో అర్థం ఉందా లేదా? ఇది చెప్పండి. దాంతోపాటు కనీసం కేసులు నమోదయ్యేటప్పుడైనా సరే, కేసులు నమోదయ్యేటప్పుడు ఆ ఫార్మాట్లో ఏముండాలి? కేవలం కేసు గురించో, వాళ్ళ డీటెయిల్స్ గురించో, కేసు తీవ్రత గురించి మాత్రమే కాదు. ఈ కేసు, నేను రాస్తున్న ఈ కేసు, నా స్వహస్తాలతో నేను ఇస్తున్న ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా నిజాలు మాత్రమే రాస్తున్నాను, నేను అబద్ధం రాస్తున్నా, అవతల వ్యక్తిని ఇరికించాలని నేను ఈ కేసు రాస్తున్నా, రేపు ఇది అబద్ధమని నిరూపితమైనప్పుడు ₹1,00,00,000 జరిమానా, 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష. ఇది ఒక్కటి రాయండి. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు ఇది కూడా ఒక్కటి యాడ్ చేయండి, ఈ పారా ఒకటి యాడ్ చేయండి. ఎన్ని కేసులు తగ్గుతాయో చూడండి. ఇష్టం వచ్చినట్లుగా కేసు రాసిస్తే చాలు మేము చూసుకుంటాం అన్నట్లుగా చట్టాలు ఉండడం వల్ల నమోదవుతున్న ఫాల్స్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి కోర్టుల్లో కుప్పలు తెప్పలుగా పడున్నాయన్నమాట. రైట్, ఇది ఇది కేసు నమోదు సమయంలోనే పెట్టాలి. అంటే చట్టంలో మార్పులు రావాలి. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, విడగొట్టడాలు. అంటే విడగొట్టి మాత్రమే మన పని మనం చేసుకోవడాలు. ఇది ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్లు, పాలకులే చేస్తున్నారు. ముఖ్యంగా ఎలా విడగొడుతున్నారు? క్యాస్ట్ల వారీగా విడగొడతారు. ఓసీలని, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ఈ రిజర్వేషన్ అని, ఆ రిజర్వేషన్ అని, ఇతడు ఓసీ అని, అతడు అదని, ఇలా విడగొట్టి కేసులు చూస్తామన్నమాట. అలాగే నెంబర్ 2, మతాల వారీగా చూస్తాం. క్రిస్టియన్లని విడగొడతాం, లేదంటే ముస్లింలని, సిక్కులని, హిందువులని ఇలా విడగొట్టి చూస్తాం. నెంబర్ 2. ఇక నెంబర్ 3, ప్రాంతాల వారీగా దక్షిణ భారతదేశం అని, ఉత్తర భారతదేశం అని. పోనీ దక్షిణ భారతదేశం వచ్చిన తర్వాత ఆంధ్ర అని, తెలంగాణ అని, మళ్ళీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత రాయలసీమ అని, ఉత్తరాంధ్ర అని, లేదంటే కోస్తాంధ్ర అని, ఇలా ప్రతిదీ కూడా విడగొట్టి ఎక్కడి దాకా విడగొడుతున్నామో తెలుసా? స్త్రీ వేరు, పురుషుడు వేరు అని విడగొట్టి చూస్తున్నాం. ఈ విడగొట్టడంతోనే సమస్య తీవ్రమవుతోంది, జటిలమవుతోంది, కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అవుతోంది. ఇలా పూర్తిగా ఇక స్త్రీని, పురుషుణ్ణి వేరు చేసేసి విడగొట్టిన తర్వాత ఇంకేం సమాజం, ఇంకేం ప్రకృతి, ఇంకేం ముందుకు వెళతాం, ఇంకేం భవిష్యత్తు? విడగొట్టడంతో పాలకులు ఆడుతున్న గేమ్లో భాగమే ఈ విడగొట్టడం. అన్ని రకాలుగా క్యాస్ట్ల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా, ఆఖరికి జెండర్ల వారీగా కూడా విడగొడుతూ ఉండడం అనేది చాలా భయంకరమైన సమస్య. మళ్ళీ ఇదే ప్రభుత్వాలు చెబుతూ ఉంటాయి,
ఈ దేశం జీడిపిలో ఈ స్థాయిలో ఉన్నాం, మేము జీడిపిలో ఇక్కడ ఉన్నామని మాట్లాడుతూ ఉండే ఇదే ప్రభుత్వాలు, ఇదే గవర్నమెంట్లు, అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్లు కావచ్చు, ఇదే ప్రభుత్వాలు జీడిపిలో అక్కడున్నాం ఇక్కడున్నామని చెబుతారు కదా. ఎవరు నెత్తినేసి కొట్టుకోవడానికి ఈ జీడిపిలు, లేదంటే ఈ ఆర్థిక బలాలు, ఈ డబ్బులు? స్త్రీ పురుషులే వేరైపోయిన తరువాత, విడగొట్టుకుంటున్న తరువాత, ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని భయంకరంగా పెంచుకుంటుంటే ఇంకెక్కడ జీడిపిలు, ఇంకెక్కడ కుటుంబ వ్యవస్థలే నిర్వీర్యం అయిపోతుండే మీ జీడిపిలు ఏం చేసుకోవడానికి, మీ డబ్బు ఏం చేసుకోవడానికి, మీ రాజ్యాలు రాజ్యాధికారాలు ఏం చేసుకోవడానికి? ఇది ప్రధానమైన ప్రశ్న ప్రభుత్వాలని. దీంతో పాటుగా ఇంకా ఘోరంగా జరిగే ఇంకొక క్రీడ అదేంటి అంటే 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళు ఇదే చట్టసభల్లో కూర్చుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చట్టాలు రాస్తుండే ఇక్కడ ఉన్న యువతకి అవి అందుతున్నాయా, వాళ్ళు అందుకునేలాగా ఉన్నారా? ఈ చట్టాలు అన్నీ కూడా ఒట్టి కాగితపు ముక్కల్లాగా పడున్నాయా? దీనిని ఇష్టపడుతున్నారా లేదా యువత? వీళ్ళకి ఏం కావాలి, ఏ మార్పులు కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఏ దాని గురించి కూడా ఆలోచించడం లేదు నిజానికి. ఇప్పుడు అందులో భాగంగా ఒక సర్వే జరగాలి, నేషనల్ శాంపిల్స్ తీయాలి. అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరైనా చేస్తున్నారా? వీటిని చెయ్యరు. చేయకపోగా ఇంకా వీళ్ళు చేసే అకృత్యాలు ఉన్నాయి, అవేంటో చెబుతా. వీళ్ళు ఏం చేస్తారు అంటే కనీసం యువత దగ్గరికి వెళ్ళి ఒక నేషనల్ సర్వేస్ లాంటివి ఏవీ చేయరు. నేషనల్ శాంపిల్స్ తీసుకోవాలి యువత దగ్గర నుంచి. అంటే ప్రేమ పట్ల మీ ఒపీనియన్ ఏంటి, పెళ్లి పట్ల మీ ఒపీనియన్ ఏంటి, భవిష్యత్తు పట్ల మీ ఒపీనియన్ ఏంటి, అసలు కుటుంబం పట్ల మీ ఒపీనియన్ ఏంటి, మీ బాధ్యత ఏంటి, మీ లక్ష్యాలేంటి, మీ భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ తీసుకున్న తరువాత అన్ని రాష్ట్రాల్లోని అంతమంది దగ్గర ఒక ఒపీనియన్ వచ్చిన తరువాత దీంతో ఏ ప్రాంతంలో ఏం దెబ్బ జరుగుతుంది, ఏ ప్రాంతంలో ఏ నష్టం జరుగుతుంది, ఎందుకు యువత మైండ్ సెట్ మారింది, అలా మారిన మైండ్ సెట్స్ని మళ్ళీ మన బేస్, భారతదేశం బేస్, కుటుంబ వ్యవస్థ బేస్కి తీసుకురావాలి అంటే వాళ్ళకి ఇప్పుడు ఉన్న జనరేషన్కి తగ్గట్టుగా ఎలాంటి చర్యలు, ఎలాంటి చట్టాలు, ఎలాంటి వెసులుబాట్లు చేయాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది చట్టసభల్లో ఆలోచించాలి. అంతేగాని మేము కొత్త కొత్త చట్టాలు రాసేస్తాం, కొత్త కొత్త రిజర్వేషన్లు కల్పించేస్తాము అంటే ఇది ఎవరి బాగు కోసం, ఎవరిని విడగొట్టడం కోసం, ఎవరిని అందలం ఎక్కించడం కోసం, ఈరోజు కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం చేయడం కోసమే జరుగుతున్న ఒక క్రీడ అని నేను నిర్మోహమాటంగా ఇక్కడ చెబుతాను. దీంతో పాటుగా ఇక్కడ కొన్ని ప్రభుత్వాలు మహిళల ఆధారంగా గ్యాసులు, మహిళల ఆధారంగా స్కూలు పిల్లలకి స్కూల్ ఫీజులు, మహిళల ఆధారంగా మహిళలకి బస్సులు ఫ్రీ. ఏ మహిళ మాత్రమే ఇక్కడ అంటే మహిళకి ప్రాధాన్యం ఇవ్వద్దు అని చెప్పడం కాదు. ఒక తరంలో అలా మహిళ వెనుకబాటుతనానికి గురయ్యింది. వెనుకబాటుతనానికి తన చేతిలో ₹1 కూడా మగవాడు పెట్టినప్పుడు ఆ రూపాయి ఏదో ఆ మహిళ చేతిలోకి వెళితే గనక తన గౌరవం పెరుగుతుంది అన్న ఒకప్పటి ప్రభుత్వ ఉద్దేశాలు మంచి ఉద్దేశాలే కావచ్చు, కానీ అవి ఇప్పుడు అంత మంచి ఉద్దేశాలు కావు. ఏ మహిళకు ఆ మహిళ తన కాళ్ళ మీద నిలబడగలుగుతుంది, అలాగే తన కుటుంబాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది, నిలబడగలుగుతుంది. కానీ దీన్ని ఆధారంగా చేసుకుని కుటుంబ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు. అంటే ప్రభుత్వాలు కూడా తమ ఓటు బ్యాంక్ కోసం, మహిళా ఓటు బ్యాంక్ కోసం మహిళలకు ఇబ్బడి ముబ్బడిగా పథకాలు ప్రకటించేస్తూ, మహిళా స్థానాన్ని పెంచేస్తూ, చట్టసభల్లో పెంచుతూ, ఇటు పాలకులు ప్రభుత్వాలు పెంచుతూ, సామాజికంగా తనని ఒక వేరే రకమైన కోణంలో చూపిస్తూ ఒక అతీతమైన శక్తిగా మారిస్తే ఇంకా ఎక్కడ కుటుంబాలు? తాము శక్తులుగా మిగిలిపోతారు, వీళ్ళు వ్యక్తులుగా మిగిలిపోతారు, పురుషులు. అందుకోసమే మగధా న్యూస్ దీన్ని ఆ రోజు చెప్పాము, ఛానల్ ప్రారంభమైన తొలినాళ్లలో కూడా చెప్పాము, ఈ రోజు కూడా సరిగ్గా ఇవాళకి 6 నెలలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మగధా న్యూస్ దీని మీద ఇనిషియేషన్ తీసుకుంటోంది. దీనికి సంబంధించి మేము ఒక మెయిల్ ఐడి అలాగే ఒక ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం. 998988 0648 మరొకసారి 998988 ఇది మగధా న్యూస్ వాట్సాప్ నెంబర్. రైట్. అలాగే ఈమెయిల్ చేయాలనుకున్న వాళ్ళు మగధా న్యూస్ saveindianfamily@gmail.com మగధా న్యూస్ saveindianfamily@gmail.com ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు. ఇది ఒక కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి, ఒక చట్టాన్నో లేదంటే మహిళలను టార్గెట్ చేయడం కాదు, నిర్వీర్యం అవుతున్న కుటుంబ వ్యవస్థల్ని కాపాడుకోవడానికి తీసుకుంటున్న ఒక బలమైన చర్య. ఒక యూట్యూబ్ న్యూస్ ఛానల్ నుంచి మగధా తీసుకున్న అతి పెద్ద నిర్ణయం. ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, చర్చ జరగాలి. ఈ ఫిలాసఫీ అనేది ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడగలగాలి. ఇది స్త్రీ సమానత్వమో పురుష సమానత్వమో కాదు,
ఇద్దరూ సమానత్వమే, ఇద్దరూ సమానంగా ముందుకు వెళ్ళిన రోజే ఈ సమాజం బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంలో భాగమే ఈ డిబేట్ నిర్వహిస్తున్నాం. ఇది నిర్వహించడానికి మనం ఇచ్చాం. మళ్ళొకసారి స్క్రీన్ మీద నెంబర్లు కూడా ఉంటాయి, పక్కన బాక్స్లో ఉంటాయి. ఈ నెంబర్లకి మళ్ళీ మీరు వాట్సాప్ చేయండి, లేదంటే మెయిల్ చేయండి మెసేజ్ల రూపమే. దయచేసి ఈ వాట్సాప్ నెంబర్కి కాల్ చేసినా సరే కాల్స్ రావు కాబట్టి కాల్స్ చేయకండి. ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ మాత్రమే చేయండి. మళ్ళీ కలుద్దాం. బాధితులుగా ఉన్న వాళ్ళందరం కూడా, మీరు నేను అందరం కలిసి ఒక గొంతు వినిపిద్దాం, చేయి చేయి కలుపుదాం. సమాజాన్ని నిలబెట్టడానికి మన వంతుగా ఒక ప్రయత్నం, ఒక చిరు దీపం వెలిగిద్దాం.